వెల్కమ్ టు కేటీవీ. ఇండిగో ఎయిర్లైన్స్ నిర్లక్ష్య వైఖరితో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు అనుభవిస్తున్న ఇక్కట్లకు మరిన్ని సమస్యలు తోడయ్యాయి. రీషెడ్యూల్ విమానాలు గంటల కొద్దీ ఆలస్యం కావడంతో కొందరు ప్రయాణికులు సూట్ కేసులు, ట్రాలీ బ్యాగులు కనిపించకుండా పోతున్నాయి. దీంతో ట్విట్టర్ వేదికగా పలువురు ప్రయాణికులు ఆదివారం అసహనం వ్యక్తం చేశారు. కౌంటర్ వద్దకు వెళ్లి విమానం రాకపోకల వివరాలు తెలుసుకుని తమ స్థానాలకు వచ్చేసరికే బ్యాగేజీ కనిపించకుండా పోయిందని ఐటీ సంస్థలో విధులు నిర్వహిస్తున్న ఓ ప్రయాణికురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఇండిగో ఎయిర్లైన్స్ 126 దేశీయ విమానాలను రద్దు చేసింది. శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన 66 విమానాలు, శంషాబాద్ కు రావాల్సిన 60 విమానాలు రాలేదు. దీంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లేందుకు రైలు, బస్సు సర్వీసులను ఎంచుకున్నారు. ఇతర ఎయిర్లైన్స్ సంస్థలు టికెట్ రేట్లను భారీగా పెంచి నడుపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమ, మంగళవారాల్లోనూ కొన్ని విమానాలను రద్దయ్యే అవకాశాలున్నాయని విమానయాన సంస్థల ప్రతినిధులు తెలిపారు. మరోవైపు విమానాశ్రయంలో తొలిసారి ఏర్పాటు చేసిన రైల్వే సహాయ కేంద్రంలో అధికారులు ప్రయాణికులకు దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసింది. విమానాల రద్దు నేపథ్యంలో 4 ప్రత్యేక రైళ్లు నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. 8వ తేదీన చర్లపల్లి నుంచి యలహంకకు, శాలిమార్లకు 2 ప్రత్యేక రైళ్లు, హైదరాబాద్ నుంచి కొట్టాయంకు, చర్లపల్లి నుంచి హజ్రత్ నిజాముద్దీన్ కు మరో 2 ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు రానుపోను అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ ఏ శ్రీధర్ తెలిపారు. ప్రయాణికులు ఇబ్బందులు పడడానికి ఇండిగో యాజమాన్య నిర్లక్ష్యమే కారణమని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో ఆరోపించారు. డీజీసీఏ తెచ్చిన కొత్త నిబంధనలు అమలైతే ఎక్కువ మంది పైలట్లను తీసుకోవాల్సి వస్తుందని భావించిన ఇండిగో ఎయిర్లైన్స్ యాజమాన్యం విమానాలు నడపకపోతే ప్రభుత్వం దిగి వస్తుందని పట్టుదలకు పోయింది. అత్యవసర ప్రయాణ సమయంలో 10,000 ఉన్న టికెట్ ధరను 70,000 వరకు పెంచారంటే అందుకు కేంద్రం వైఖరే కారణం. దీనిపై మంత్రి రామ్మోహన్ నాయుడు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.